పట్టభద్రుల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థిగా అంజిరెడ్డి గెలుపొందడం పట్ల బీజేపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. వీరవంగం మండలంలోని బస్టాండ్ వద్ద బీజేపీ నాయకులు పట్టభద్రుల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థిగా అంజిరెడ్డి విజయం సాధించడం పట్ల టపాసులు కాల్చి కేక్ కట్ చేస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలకు పట్టుభద్రుల ఆకర్షితులై బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డిని గెలిపించడం జరిగిందని పలువురు నాయకులు తెలిపారు. గ్రాడ్యుయేషన్ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు విజయం సాధించిన శుభ సందర్భంగా వీరవంక మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు సంబరాలు చేసుకోవడం జరిగింది. ఇది మనకు ఒక తెలంగాణ రాష్ట్రంలో అధికారం రావడానికి ఒక పునాది రాయిగా మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రేపు స్థానిక సంస్థ ఎలక్షన్లో ప్రతి గ్రామం నుంచి భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు కావడానికి ఇదొక పునాదిగా మేము భావించి ముందుకు జరిగినటువంటి ఎలక్షన్ రిజల్ట్లో తెలంగాణ ప్రాంత సగభాగాన్ని భారతీయ జనతా పార్టీ దాని ప్రభావాన్ని చూపించడం జరిగింది. ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ మొత్తం కూడా బీజేపీకి అండగా ఉండి ఈరోజు బీజేపీ కావాలి, బీజేపీ రావాలనే ఆలోచనతో వాళ్ళు ముందు జాగ్రత్తగానే బీజేపీకి అండగా ఉండి వారిని గెలిపించడం జరిగింది. అదేవిధంగా విద్యాబోధన చేసేటువంటి టీచర్లు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీకి అండగా నిలబడి వారు కూడా భారతీయ జనతా పార్టీ వస్తేనే మన రాష్ట్రం బాగుపడుతుంది, ప్రజలకు బాగుపడుతుంది, ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగస్తులకు కూడా మేలు జరుగుతుందనే ఆలోచనతోటి ఈరోజు ఉపాధ్యాయులు కానీ గ్రాడ్యుయేట్స్ కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడం జరిగింది. రాబోయే ఎలక్షన్లలో కూడా స్థానిక సంస్థల ఎలక్షన్లలో కూడా ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ రావాలి, భారతీయ జనతా పార్టీ వస్తేనే గ్రామాలలో కూడా అభివృద్ధి జరుగుతుంది. ఎందుకంటే ప్రతి గ్రామ పంచాయతీ కూడా కేంద్ర ప్రభుత్వం నిధులే ఇస్తున్నది కాబట్టి అదేవిధంగా గ్రామాలలో గ్రామ పంచాయతీలలో కూడా సర్పంచ్లను కానీ ఎంపీటీసీలను కానీ జెడ్పీటీసీలను కానీ మేయర్లను కానీ కార్పొరేటర్లను కానీ భారతీయ జనతా పార్టీ నాయకులనే ఎన్నుకోవాలనే ఆలోచనతో ఈరోజు అన్ని జిల్లాల్లో ప్రజలు ఆలోచిస్తున్నటువంటి విషయాన్ని మనం అందరం గుర్తించి ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ముందుకు పోవడం జరుగుతుంది. అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో కూడా ఇదే స్ఫూర్తిని, ఇదే విజయాన్ని అందుకోవాలని ఆశిస్తూ